హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. చూసేవారు ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, ఒక మంచి మాటని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకేనా? ఏంటి షాప్ చూపిస్తుంది, ఏం చూపించట్లేదు అంటున్నారా? ఓకే, ఇక్కడ నేను కొన్ని మొబైల్స్ చూపిస్తాను. ఇందులో మీరు ఏ మొబైల్ అన్నా వాడున్నారా లేకపోతే చూస్తున్నారా అన్నది కామెంట్ చేయండి. ఓకేనా? ఈ మొబైల్ అయితే మీరు తప్పకుండా చూసే ఉంటారు, చూడకుండా ఎవరు ఉండరు. కానీ లాస్ట్ ఈజ్ ఫస్ట్ కదా, లాస్ట్ నుంచి వద్దాం. నోకియా. మీకు లైటింగ్ పడుతుంది, నైట్ టైం తీసాను. ఈ మొబైలు చూసుంటారులేండి, ఇది మరీ ఓల్డ్ ఏం కాదు, వాడు ఉండకపోవచ్చు కానీ చూసుంటారు. ఒకవేళ వాడిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నాకు వీటి పేర్లు కానీ వీటి నెంబర్స్ ఉంటాయి కదా, అవి కానీ నాకు తెలియదు. ఎందుకంటే మా వారు ఇందులో మహా సైంటిస్ట్, నాకైతే తెలియదు అసలు మొబైల్స్ గురించి. ఆయన అయితే కనీసం 16-15 ఏళ్ళు ఆయన 10th ఉన్నప్పటి నుంచి మొబైల్ ఫీల్డే. ఫోన్లు బాగు చేయడం, రిపేర్లు చేయడం అన్నీ అప్పటి నుంచే నేర్చుకున్నారు. అమ్మటం, వ్యాపారం అంతా అప్పటి నుంచి అయింది. అందుకని నాకు వీటిల్లో తెలియదు, నాకేమీను. నాకు తెలిసిందల్లా ఫోన్లు అంతే. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి కార్బన్. చూసారా? ఇది చూసే ఉంటారు, ఎందుకంటే 10 ఏళ్ల క్రితం వరకు, అంటే ఇప్పుడు కూడా కొంతమంది వాడుతున్నారు పెద్దవారు, పెద్ద ఇచ్చేతనం లేదు. ఇక ఇప్పుడు వచ్చే ఫోన్ మాత్రం ఇది నాకు ఫస్ట్ మా వారు, ఇది 3వ ఫోన్ అనమాట. నాకు 3వ ఫోన్కి ఇచ్చారు. ఫస్ట్ నాకు మోటర్లా ఫోను, దాంతో చాలా నాకు మెమరీస్ ఉన్నాయన్నమాట. ఆ ఫోను తర్వాత ఇంకొక ఫోను, తర్వాత ఇది ఇచ్చారనమాట. అయితే ఇది చూపిస్తాను చూడండి, ఈ ఫోన్ని. నోకియా. అసలు ఉందా ఎవరి దగ్గర ఈ ఫోన్? మీకు అసలు వాడారా? ఎవరన్నా చూసుంటారా? 90s కిడ్స్ వాళ్ళు బాగా తెలుసుంటుంది ఈ ఫోను. ఎందుకంటే ఆడపిల్లలకి అప్పుడు మొబైల్స్ ఉన్నాయి, కొంచెం ఏవో నోకియాలో మెమరీ కార్డ్స్, వీడియోస్, సినిమాలు వచ్చే ఫోన్లు, వాటి పేర్లు నాకు తెలియదు కదా, అవి ఉన్నాయి. కానీ అవి ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఏదో చిన్న ఫోను చదువుకుంటూ వెళ్ళినప్పుడు చేతిలో ఉండాలని చెప్పి ఈ ఫోన్. మా ఇంట్లో అయితే ఫోన్ లేదు, నేనే కొనుక్కున్నాను. మా ఇంట్లో నా ఫోనే నేనే వాడేదాన్ని. అలా అనమాట. నేను మా వారి దగ్గర కొనుక్కున్నా. మా వారు నాకు అమ్మారనమాట. అప్పట్లో ఆయనకు 17 ఏళ్ళు ఉంటాయి, నేను కొనుక్కున్నా. అదనమాట అప్పట్లో వ్యాపారం. ఆయన సెకండ్ హ్యాండ్ ఫోన్ అనమాట. ఇది 3rd ఫోను ఆయన దగ్గర తీసుకున్నది. అయితే దీనికంటే ముందు ఇంకొక ఫోను, దానికంటే ఫస్ట్ మోటర్లో ఫోను, దీనికంటే ముందు వచ్చి ఈ ఫోను. ఇది ఫస్ట్ ఫోన్లో వచ్చిన కొత్తలో ఫోన్ అనమాట. ఇది ఆశ్చర్యపోతారు ఈ ఫోన్ చూస్తే. ఇంకా ఉన్నాయా మీ దగ్గర అంటారు. టంటరడంటరడంటరడై. చూసారా ఫోన్ని ఎలా ఉంది? ఎవరికన్నా గుర్తొచ్చిందా? మెమొరీస్ ఏమన్నా తిరుగుతున్నాయా బ్రెయిన్లో, బుర్రలో, మనసులో? ఈ ఫోన్తో ఎంతమందికి టచ్ అయ్యింది ఈ ఫోన్ మనసుకి? చూసారా? నోకియా. దీనిలో ఫిష్ గేమ్, అదే పాము గేమ్, ఫిష్ గేమ్, సారీ పాము గేమ్ వచ్చేది. మింగుతానే ఉండేది, పెద్ద పాము ఆట ఆడుకునేదాన్ని దీనిలో. పాము స్నేక్ గేమ్ అంటారు దీనిలో అయితే క్రికెట్ ఆడేదాన్ని గేమ్. నేను దీనిలో బాగా ఆడేదాన్ని క్రికెట్. ఛార్జింగ్ లేదు, ఇందాటి వరకు ఆడాను, ఛార్జింగ్ లేదు. వీడియో ఇప్పుడు గుర్తొచ్చి గబగబా చేస్తున్నాను అనమాట, ఛార్జింగ్ లేదు. దీనిలో క్రికెట్ గేమ్ వచ్చేది. ఈ 5 నొక్కితేనే బాల్ను కొట్టేదన్నమాట. 2, 8, 4, 6, లెఫ్ట్, రైట్, అప్, డౌన్, 5 మాత్రం టచ్ చేసేది బ్యాట్ని, బాల్ని. ఇలా బాగా ఆడేదాన్ని ఈ ఫోన్లో నేను. అది క్రికెట్. ఇందులో వచ్చి స్నేక్ గేమ్ ఆడుతూనే ఉండేదాన్ని. ఇదే అంతే. 2, 8, 6, 4. ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చేసినాయి. అసలు ఇప్పుడు ఎవరో తెలియని కూడా తెలియదు. ఇందులో మీరు ఏ ఫోన్ వాడారు, ఏ ఫోన్ మీకు టచ్లో ఉందో అసలు చూసారా లేదా అన్నది కామెంట్ చేయండి. నెంబర్ వైజ్గా కామెంట్ చేస్తారు. వీటి పేర్లు తెలిస్తే కూడా చెప్పండి. ఇది నోకియా కానీ వీటికి ఏ నెంబర్స్ ఉంటాయి నాకు తెలియదు. ఇది నోకియానే, ఇది కార్బన్.
అయితే మీరు ఏమని చేస్తారంటే ఇది 1 2 3 4 ఓకేనండి. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక మంచి మాటని కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్, నమస్తే. మా షాప్లో ఇంకా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి వీడియోస్ తీసి పెడతాను. పిల్లిగారు వచ్చారు ఇక. పిల్లిగారు ఏం చేస్తున్నారని చూసుకుంటే హాయ్ కూర్చుంది. ఈరోజు వ్యాపారం ఇలా ఉంది. ఇది వీడియో తీసాను అనమాట. ఓకేనండి, ఒక్కొక్క వీడియో నేను వదులుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఉంటాను, బాయ్, నమస్తే.